అంటే రాజకీయంగా మనం బతికుండాలి అన్న ఆలోచన ఉన్నవాడు ఎవడైనా సరే లోక్సభలో అంత బలం ఉంది, రాజ్యసభలో అంత బలం ఉంది. ఈ దేశంలో టాప్ 2 పార్టీస్ అంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండు సపోర్ట్ చేస్తున్నాయి. ఈ బిల్లు ఆపటం కష్టము అని తెలుసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. తెలుసుకున్న తర్వాత నోరు మూసుకొని కూర్చోవాలి. నోరు అంటే నేను కొంచెం పెద్ద మనిషిని కాబట్టి నోరు ఒక్కటే చెబుతున్నా. మామూలుగా అయితే నవరంధ్రాలు మూసుకొని కూర్చోవాలి. నవరత్నాలు కాబట్టి కూర్చోవాలి. అది కూడా చెయ్యకుండా ఒకడేమో అమరావతికి వ్యతిరేకం అంటాడు, ఒకడేమో మేము అమరావతికి అనుకూలమే గాని బిల్లుకి వ్యతిరేకం అంటాడు, ఇంకొకడేమో మేము బిల్లుకి అనుకూలమే గాని అమరావతికి వ్యతిరేకం అంటాడు, ఇంకొకడు వచ్చి అసలు ఇవన్నీ కాదు చిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి పెట్టాలంటాడు. రాజధాని రోడ్డు మీద పెడతారా అన్న అసలు బుర్ర ఉందా? రోడ్డు మీద పెట్టాలి రాజధాని. మేము అమ్మ చెల్లినే రోడ్డు మీద పెట్టాము. నీ ఎంత అంటే ఆ మచిలీపట్నం రోడ్డుట ఎట్టొస్తా అక్కడ విజయవాడ కలుస్తుందిట, అట్లా విజయవాడ నుంచి ఇటు వస్తే గుంటూరు కలుస్తుందిట. ఆ రోడ్డు మీద రాజధాని పెట్టాలంటాడు. రాజధానిని రోడ్డు మీదకి తీసుకొద్దామన్న ఆలోచన తప్ప ఈ జగన్మోహన్ రెడ్డికి ఏమి చేత కాదు, ఏమి చెయ్యలేడు. ఇతని వల్ల ఏమి కాదు అని చెప్పి 5 సంవత్సరాల్లో రుజువైపోయింది.